హలో అందరికీ వెల్కమ్ టు రియాస్ కిచెన్. ఈరోజు మనం టమాటా పప్పు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక గ్లాస్ కందిపప్పుని తీసుకొని 3-4 టైమ్స్ వాష్ చేసుకున్నానండి. దాంట్లోకి ఉసిరికాయ అంత సైజు చింతపండు తీసుకున్నాను, 4 ఎల్లుల్లిపాయలు తీసుకున్నాను, 3 పచ్చిమిరకాయలు కట్ చేసుకుని వేసుకున్నానండి. ఒక ఉల్లిపాయని సన్నగా స్లైసెస్ కట్ చేసుకుని వేసుకున్నానండి. దీంట్లోకి మనం ముందుగానే చిన్నగా కట్ చేసుకున్న టమాటా కూడా యాడ్ చేసేసుకుని వీటిలోకి ఇప్పుడు కారం, పసుపు వేసుకుందామండి. ఉప్పు వేసుకుంటే పప్పు ఉడకదండి, కాబట్టి ఉప్పు లేకుండానే పప్పును ఉడకబెట్టుకోవాలి. అంతా అయిపోయిన తర్వాత దీంట్లోకి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకుని కుక్కర్ మూత పెట్టేసుకుని ఒక 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుందామండి. అప్పుడు చక్కగా కుక్ అయిపోతుంది. మెత్తగా అవ్వాలంటే 4 to 5 విజిల్స్ వస్తే మంచిగా మెత్తగా అయిపోతుందండి. ఇదిగోండి, విజిల్స్ వచ్చేసి కుక్ అయిపోయింది. ఇప్పుడు మూత తీసి చూద్దామండి ఎలా ఉందో. ప్రెషర్ అంతా పోయిన తర్వాత మాత్రమే మూత తెరవండి. అదిగోండి, పప్పు అయితే కుక్ అయిపోయింది. దీన్ని పప్పు గుత్తుతో మెత్తగా చేసుకుందాం. ఇప్పుడు తాలింపు వేసుకుందామండి. ఎల్లుల్లిపాయ, ఎండుమిరకాయ, ఆవాలు, జీలకర్ర, కరివేపాకుతో తాలింపు వేసుకుందాం. ఇంగువ ఉంటే ఇంగువ కూడా వేసుకోండి. నేను నెయ్యితో తాలింపు వేస్తున్నాను. మా ఇంట్లో బుడ్డ పాప ఉందని చెప్పాను కదండి, ఆ పాప కోసమని నెయ్యితో వేస్తున్నాను. నెయ్యితో వేస్తే తాలింపు చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ తాలింపులో మనకు కావాలంటే ఒక ఆనియన్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఆనియన్ వేయట్లేదు. ఆల్రెడీ పచ్చి ఆనియన్ పప్పులో ఉడకబెట్టేసాను కాబట్టి ఇప్పుడు ఆనియన్ వేయట్లేదు. ఆనియన్ వేస్తే కూడా చాలా టేస్ట్ వస్తుంది. ఇంకా తాలింపుని తీసుకెళ్ళి పప్పులో తిరిగేసేసుకుంటే అయిపోయిందండి పప్పు. చాలా సింపుల్గా బ్యాచిలర్స్కి యూజ్ఫుల్గా చెప్పేసాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.